స్పీకర్గా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి నీతులు వల్లించిన తమ్మినేని సీతారాం బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి భూ కబ్జాకు యత్నించడం దారుణమని మంత్రి అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని భూ బాగోతాలు ఇంకా చాలా ఉన్నాయని వాటన్నింటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. స్పీకర్గా మంత్రులుగా పనిచేసిన ముగ్గురు నాయకులు శ్రీకాకుళం జిల్లా పరువు తీశారంటూ తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద్పై అచ్చెన్న ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది నాయకులు దేశ స్థాయికి ఎదిగారు. కానీ ఈ మధ్యన రెండు సంఘటనలు చూస్తే సిగ్గుతో నేను తలదించుకుంటున్నాను. ఒక పేద గొర్రెల కాపరి దానయ్య చనిపోతే నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి మంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివు నువ్వు. నీ కొడుకు యాక్సిడెంట్ జరగడం ఎవరి చేతిలో ఉండదు, చనిపోవడం ఎవరి చేతిలో ఉండదు. జరిగిన తర్వాత బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు అప్పచెప్పవలసినటువంటి వాడు నీ కొడుకును తప్పించుకోవడానికి నువ్వు ఇంకొక అమాయకమైనటువంటి వ్యక్తికి కేసులో ఇరికించావంటే ఇంతకంటే హీనం ఉండదు. కంపల్సరీగా దాని మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్ జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఇంక రాజకీయం మాట్లాడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, పార్టీయే గొడ్డల పార్టీ. ఒక పార్టీ హెడ్ ఎలాగుంటే కింద స్థాయి కార్యవర్గ వరకు ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడు. హెడ్డే ఒక రాజకీయ పార్టీని ఒక క్రిమినలైజేషన్తో నడుపుతున్నాడు. అది జరిగినటువంటి రెండో రోజుకి ఇంకొక సంఘటన. మేధావి ఆయన మాటలు చూస్తే శాసనసభలో ఆ చైర్ మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు పక్కన పెట్టి. ఆయన భూమి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఒకటే బయటపడింది, చాలా ఉన్నాయి. నిన్నటి వరకు స్పీకరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసిన వ్యక్తి బతికున్న వ్యక్తిని చంపేసి దొంగ సర్టిఫికేట్ ఇచ్చి ఇమీడియట్గా నాలాంటి వాడిని అయితే ఇమీడియట్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. ఇంత దారుణమా? సభ్య సమాజంలో ఎలా తిరుగుతారు? ఒక తమ్మినేని సీతారాం, అదేవిధంగా సీదిరి అప్పలరాజే కాదు, మొత్తం ముఠా అంతా అంతే. 5 సంవత్సరాలు మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ భూములు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారం, ఇంకొక పని లేదు. వీళ్ళిద్దరే కాదు, ధర్మాన ప్రసాద్ కూడా అదే పరిస్థితి. ఈరోజు నేనున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, ప్రభుత్వ స్థలం ఎక్కడైనా ఒక చెంటుంటే కాపలాదారుడిగా కాస్తాను. ఎంతటి వారితోనైనా పోరాటం చేస్తాను. ఎవరినైనా అడుక్కోండి. ఏదో దొరికారని చెప్పి లోపలేసి ఎరాజ్ చేసే ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. పొలిటికల్గా కక్ష సాధింపు చర్య ఎప్పుడూ ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది కాదు. కానీ చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది.